అడిగేది మిమ్మల్ని. విశాలాక్షి గారు ఉన్నారా? ఎంత పిలిచినా ఉలక్కుండా పలక్కుండా కూర్చున్నాడు. ఎవరండి ఇతను? మోగవాడా? ఎవరైనా వస్తే వాళ్ళని ఆప్యాయంగా ఆహ్వానించి ప్రేమగా పలకరించి మనస్ఫూర్తిగా మంచినీళ్ళిచ్చి కాఫీ తాగుతారా టీ తాగుతారా కనుక్కోవాలి. ఎవర్రా ఈవిడ? పక్క బిల్డింగ్ పని మనిషి అండి. అయ్య బాబు కింద కూర్చుంటారంటండి, పైన కూర్చోండి హాయిగా. నమస్కారం అండి. నమస్కారం అండి. మీరు నా ఫ్యాన్ కాదండి బాబు, పని మనిషిని. ఆ శక్తి ఒక్క అడుగు వేస్తే గాలి వాన మాయం. దేవుడు నా పక్షానున్నారా? ఇలా స్టేజ్ కంటే ఇలా లైవ్ టెలికాస్ట్ లోనే వీళ్ళ పరువు ఇంకా తీయచ్చు. అని రెడీనా? ఓకే రెడీ మేడం. వేదా స్టార్ట్. ఎవరిలో అయినా 1-2 కళలుంటాయి. కొంతమందిలో మహా అయితే ఓ 5-6 కళలుంటాయి. కానీ ఒకే మనిషిలో 64 కళలుండడం అరుదు అని కూడా చెప్పలేం. అది మన పూర్వజన్మ సుకృతం అని చెప్పొచ్చు. అలాంటి అద్భుతమైన వ్యక్తే మన విశాలాక్షి గారు. ఈ ఆదివారం విశాలాక్షి గారు తన 64 కళల్ని ప్రదర్శించడం, వాటిని మన లోకల్ టీవీ ద్వారా వీక్షించే భాగ్యం కలగడం నిజంగా మన అదృష్టమని చెప్పుకోవాలి. ప్రేక్షక మహాశయులకు విజ్ఞప్తి, విశాలాక్షి గారి పర్ఫార్మెన్స్ గనక మీకు నచ్చినట్టయితే ఎస్ అని టైప్ చేసి 75757 కి SMS చేయండి. నచ్చకపోతే నో అని టైప్ చేసి 75757 కి SMS చేయండి. కళలే మన సంప్రదాయాలకి మన దేశానికి పట్టుకొమ్మలు. కళాకారులే మన దేశ ప్రగతిని పెంచే కార్యకర్తలు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు మన మధ్య తిరిగే దేవుళ్ళు. అలాంటి కళాకారుల్ని మనం ప్రోత్సహిద్దాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. గుడ్ మార్నింగ్. అందరూ కాసేపు సైలెంట్ గా ఉంటే ఆ తర్వాత పోతావా? పడిందిరా పంచు. అవును పోతారు. అవును, మా అత్తగారు చేసే పర్ఫార్మెన్స్ కి అంతా పోతారు. మా అత్తగారు చేసే పర్ఫార్మెన్స్ చూసి అందరూ వాళ్ళ ఇళ్ళకి ఆనందంతో వెళ్ళిపోతారు. అది పంచంటే. సో నౌ లెట్స్ బిగిన్ ద ప్రోగ్రామ్. మాట్లాడావమ్మా. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. అబ్బా గుడ్ మార్నింగ్లు గుడ్ ఈవినింగ్లు తర్వాత ముందు మీ మూలు గ్రాఫీ ముందుకెళ్ళండి. ఇందాకే చెప్పింది కదా మీ కోళ్ళు, పదే పదే చెప్పడానికి ఏమైనా గుళ్ళో మంత్రాలా? పడిందిరా పంచు. ఓకే ఓకే కూల్ కూల్. ఈ ప్రపంచం డిజిటల్ గా టెక్నికల్ గా ఎంతో ఎదుగుతున్నా ఆడదంటే అందరికీ అలుసే, మొదటి నుంచి చులకనే. అలాగని మగవాళ్ళని చులకం చేసి మాట్లాడడం లేదు. ఆడది సృష్టికే మూలం. ఆడదంటే ఆది పరాశక్తి. ఆడది తలుచుకుంటే ఏదైనా సాధించగలదు అనే నిరూపించుకోవడానికే ఈ 64 కళల మీద పట్టు సాధించాలి అనుకున్నాను. అవి కళలు, నీవు కళలు. పడింది పంచు. బాగా చెప్పారు. నా కళల్ని నిజం చేసుకునే ప్రయత్నమే ఈ కళా ప్రయత్నం. ఇది పంచంటే. మొదటి కళ అలంకారం. చూస్తూ నేరెప్ప వేయడం బొమ్మ కుందర బొమ్మ కుందర బొమ్మ కుందర బొమ్మ. ఇది మన భారతదేశపు సాంప్రదాయపు అలంకారం. ఇది కేవలం మా ఆడవాళ్ళకు మాత్రమే ఉన్న హక్కు. మా ఆడవాళ్ళకు మాత్రమే ఆ దేవుడిచ్చిన అదృష్టం.
మగవాళ్ళ అలంకారం. దీన్ని కూడా మేం అనుకరించగలం, కానీ మేం కట్టే చీర జాకెట్టు మగవాళ్ళు కట్టలేరు. నిలువవే బాలుక నిలదాన్న చారి హంస నడకదాన్న. మేం పెట్టుకున్నట్టు పువ్వులు పెట్టుకోలేరు, మేం వేసుకున్నట్టు నగలు వేసుకోలేరు. అలాగని మగవాళ్ళని కించపరచడం లేదు. మేం చేసే పని మగవాళ్ళు చేయగలరో లేరో తెలియదు గాని మగవాళ్ళు చేసే ప్రతి పని ఆడవాళ్ళని మేం చేయగలమని సవినయంగా తెలియజేసుకుంటున్నాం. ఇంటికి ఆడదే అదృష్టం. అలంకరించుకుంటే ఆడవాళ్ల కంటే అందగత్తెలు, ప్రపంచంలో ఆడవాళ్ల కంటే అందమైనది మరేదీ లేదు. ఈ మాట మా ఆడవాళ్ళు అంటున్నది కాదు, మగవాళ్ళు అంటున్న మాటే. ఏమన్నా కావాలా? నాకు నా ఫ్రెండ్ కి కూల్ డ్రింక్స్ తెస్తావా? ఇప్పుడే తెస్తాను. ఆగండి, మీకెందుకండి ఈ పనులు? మీరు వెళ్ళి హ్యాపీగా ప్రోగ్రామ్ ఎంజాయ్ చేయండి. వాళ్ళ సంగతి నేను చూస్తా. నువ్వు నోర్మి. వాళ్ళెవరు? గెస్ట్. నేనెవరు? హోస్ట్. మరి నేనెవరు? గోస్ట్. గెస్ట్ ఎవరెస్ట్ అంటారు, అందుకే గెస్ట్ ఫస్ట్ అంటారు. అతిథి దేవో భవ అని కూడా అంటారు. నువ్వు వెళ్ళి వేరే గోస్టులు చూసుకో. పరువు పోగొట్టుకునేదాకా ఇలాంటి పనులే చేస్తాడు. పరువు దొబ్బెట్టుకున్నాక వే వే అని దొర్లి దొర్లి ఏడుస్తాడు. తీసుకోండి మీరు కూడా. థ్యాంక్స్ అన్నయ్య. చీనా మొహమ్మద్ బలి చుచ్చుబయ్యా. రండి బాబు రండి, బాగుంది. ఇప్పుడు సమ్మగా ఉందండి. ఏదైనా తెలియనప్పుడు తెలిసిన వాళ్ళు చెప్పినట్టు వినాలి. అర్థమైందా? ఏంటో అర్థమైనట్టు తలూపుతారు గాని ఏమీ అర్థం కాదు. ఇప్పుడు కవిత్వం. కవిత్వమా? ఇప్పుడు పడుతుంది చూడరా, అందరికి పర్ఫెక్ట్ పంచు. వీళ్ళ ఫ్యామిలీ పరువు ఒక్కొక్క మెట్టు దిగి రోడ్డు పడుతుంది. చెల్లమ్మా రెచ్చిపో పాకు. కానీ నేను నీ కోసం సర్వస్వం అవుతాను. నేను నువ్వు టీవీ చూస్తే నీ చేతిలో రిమోట్ అవుతాను. నేను నువ్వు నాకు ప్రేమలేఖ రాస్తే నీ పెన్నులో ఇంకునవుతాను. నేను ఆ లేఖను అందించే పోస్ట్ మ్యాన్ అవుతాను. నేను అరే మొదలైందిరా, ఆపలేకూడదు చెల్లమ్మా. కానీ నువ్వు అడవిలో అన్నవైతే నేను భుజాన వేలాడే గన్నునవుతా. నువ్వు పోలీస్ చేతిలో గన్నువైతే నీ గన్నులో బుల్లెట్ నవ్వుతా. ఫోన్ చేయి. నువ్వేం చేస్తావు? నువ్వు చేయొచ్చుగా. నా ఫోన్ లో బ్యాలెన్స్ లేదు. మీరు చెత్తనాయలా ఎమర్జెన్సీ కాల్కి ఛార్జీలు ఉండవురా, చెయ్యి. చెల్లెమ్మా, గొప్ప గొప్ప పనులన్నీ ఇలా గేలితో గోళతో మొదలవుతాయి. వాటికి భయపడి నువ్వు ఆపితే నువ్వు అక్కడే ఉండిపోతావు. మొండిగా ధైర్యం చేస్తే ముందుకెళ్తావు. ఈడి వరుస వాలకం చూస్తుంటే అమ్మగారిని ఎంకరేజ్ చేసినట్టు లేదండి, ఎగదోసి ఎసరు పెడుతున్నట్టుంది. నాకు అదే డౌట్ గా ఉందిరా. ఇప్పుడు అనుకరణ. ప్రతి మనిషికి ఒక ఆకారం ఎలా ఉంటుందో అలాగే ఆ మనిషికి మాట తీరులో, నడక తీరులో, అలవాట్లలో, వ్యక్తిత్వంలో కూడా ఒక ప్రత్యేకత ఉంటది. ఆ మాటని, అలవాట్లని, ఆ నడకని మరో మనిషి అనుకరిస్తే ఎలా ఉంటుందో చెప్పే ప్రక్రియే ఈ అనుకరణ.
శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు ఫేమస్ డైలాగ్ ఒకటి ఉంది. ఊరిని దత్తత తీసుకోవడం అంటే జోబులో డబ్బులు తీసి రంగులు రోడ్లు వేసి వెళ్ళిపోతాననుకుంటున్నారా? వీణ్ణి వాణ్ణి 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 వీళ్ళందరినీ నిన్ను మొత్తాన్ని దత్తత తీసుకున్నా. ఈ డైలాగ్ మహేష్ బాబు ఎలా చెప్పాడో మీ అందరికీ తెలుసు. ఇదే డైలాగ్ ని మన మన్మధుడు నాగార్జున గారు చెప్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూడండి. ఊరిని దత్తత తీసుకోవడము అంటే జేబులో డబ్బులు తీసి రంగులు రోడ్లు వేసి వెళ్ళిపోతాననుకున్నారా? వీణ్ణి వాణ్ణి వాణ్ణి వీణ్ణి వీళ్ళందరినీ నిన్ను మొత్తాన్ని దత్తత తీసుకుంటున్నా. ఈ డైలాగు మన సూపర్ స్టార్ కృష్ణ గారు చెప్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఊరిని దత్తత తీసుకోవడం అంటే జేబులో డబ్బులు తీసి నంగులు రోడ్లు వేసి వెళ్ళిపోతాననుకుంటున్నారా? వీణ్ణి వాణ్ణి వాణ్ణి వీళ్ళందరినీ నిన్ను మొత్తాన్ని దత్తత తీసుకుంటున్నా. ఈ డైలాగ్ మన మెగాస్టార్ చిరంజీవి గారు చెప్తే ఎలా ఉంటుందో చూద్దాం. వాటర్ బ్రేక్. మీరు ఎవరిలా మాట్లాడినా మీలా మాట్లాడినట్టే ఉంది, వాళ్ళ మాట్లాడినట్టు లేదు. ఇది వినడానికి మీకు నిష్ఠూరంగా అనిపించినా ఇది నిజమండి. ఇక్కడితో ఈ కార్యక్రమాన్ని ఆపేయండి. అదేదో నువ్వే అనౌన్స్ చేస్తావు. ఇక్కడితో అమ్మగారి 64 కళల ప్రదర్శన సమాప్తం. ఇక మనందరం హాయిగా ఇంటికి వెళ్ళిపోవాలి అని మీరు అనుకునే లోపు అమ్మగారు నెక్స్ట్ ఐటమ్ ప్రకటిస్తారు. స్టార్ట్ చేయండి. 64 కళల్లో ఎంతో కష్టమైన కళ, నాకు ఇష్టమైన కళ చోర కళ, అంటే దొంగతనం. ఏమండి ఒక్కసారి పైకి రండి. ఏమండి మీ జోబులో పర్సు కొట్టేస్తాను. అది మీకు తెలిసినా తెలియనట్టే ఉండండి. అది చోరకాలు ఎందుకు అవుద్ది? నాటకం అవుద్ది. పైగా బెల్లం పరుసు కొట్టేసినా తెలుసుకోలేని చవటనని జనం నా మీద జోకులు వేసుకుంటారు. ఇప్పుడు నేను చెయ్యకపోతే జనం నా మీద జోకులు వేసుకుంటారు. ప్రోగ్రాం అయ్యాక నేను మీ మీద చేయి చేసుకుంటాను. ఇప్పుడు చెప్పండి, చేస్తారా చేయరా? నువ్వు మరీ అంత ప్రేమగా అడుగుతుంటే నేను ఎలా కాదన్నగల విషయం. అలాగే కానీ ఇప్పుడు ఇతను బస్ స్టాప్ లో బస్సు కోసం వెయిట్ చేస్తున్నాడు. నేను చాకచక్యంగా ఇతని పర్సు ఎలా కొట్టేస్తానో చూడండి. టైం ఎంత అయిందండి? 2000 పెట్టి కొనుక్కున్న వాచ్ నేను టైం చూసుకోవడానికి, నీకు టైం చెప్పడానికి కాదు. పోనీ ఈ 5 రూపాయలు తీసుకొని చెప్పండి. టైం 2:20 అయింది. అవును, మీ చేతి వాచ్ ఉంది కదా, టైం నన్ను అడిగారేమిటి? అంటే అది నాకు తెలుసు, మీ వాచ్ ఆగిపోయింది. ఎస్ ఎస్ కరెక్ట్. మీరు చాలా తెలివైన వాళ్ళు. నేను ఎప్పుడు అలానే ఫీల్ అవుతూ ఉంటాను. ఏమిటి, మీరు ఎక్కడికి వెళ్ళాలి? రాజమండ్రి. ఇక్కడ కోటికి వెళ్లే బస్సులే ఆగుతాయి. మీరు రాజమండ్రి వెళ్ళాలంటే మహాత్మా గాంధీ బస్ స్టాండ్ కి వెళ్ళాలి. నేను ఇక్కడి నుంచి కోటికి వెళ్తాను, కోటి నుంచి రాజమండ్రి బస్ స్టాండ్ కి వెళ్తాను. మీరు చాలా తెలివైన వాళ్ళు. ఏంటి, ఛార్జీకి డబ్బులు కావాలా? అడిగితే దర్జాగా తీసిస్తాను కదా, ఈ దొంగతనం దేనికి? నేను పర్సు కొట్టేస్తాను, మీకు తెలిసినా తెలియనట్టు ఉండండి అని చెప్పానా లేదా? అంతా పాడు చేశారు.
అంటే నువ్వు పరసు తీసేటప్పుడు రావట్లేదు కదా, పరసు తీసినా రావట్లేదని నేను తీసి ఇవ్వకపోతే నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎక్కడ రఫ్ఫాడిస్తావు అని నేనే భయపడి ఇచ్చేసానే. ఏడ్చారు. 1 సెకండ్ ధీర్ ఆడియన్స్, మా ఆవిడ నా పరుసు కొట్టేలో ఫెయిల్ అయినా నా మనసు కొట్టేలో డిస్టింక్షన్ లో పాస్ అయింది. పడింది పంచు నీకు. కంగ్రాచులేషన్. తర్వాతి కళ లిపికర్మం. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క భాష ఉంటుంది, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క భాష ఉంటుంది. కొన్ని భాషలకి ఇప్పటి వరకు లిపి కూడా లేదు. అంటే నేగిరేమి ఏగిరేమి మాగరాట్లాడు తూగురు ఊగురున్నాను, ఆగ్రది మీగిరికు ఆగ్రంతం ఆగ్ర అయితే నాగరాకు చాగరాల సాగరంతోషం. ఈ భాషకి లిపి లేదు. తెలుగులో 56 అక్షరాలున్నాయి. అచ్చులు, హల్లులు, సందులు, సమాసాలు, వ్యాకరణాలు ఉన్నాయి. అదే ఇంగ్లీష్ లో 26 అక్షరాలు మాత్రమే ఉన్నాయి. ఎన్ని భాషలున్నా తెలుగు భాషకున్న తీయదనం కమ్మదనం దేనికి రాదు. అందుకే తెలుగు భాషని ఈస్ట్ ఆఫ్ ఇటాలియన్ అంటారు. అలాగని మిగతా భాషల్ని తక్కువ చేయడం కాదు, వాటిని చిన్న చూపు చూడడము కాదు. అన్ని భాషలు ఎడం వైపు నుంచి కుడి వైపుకు చదివితే ఉర్దూ భాషని కుడి నుంచి ఎడమ వరకు చదువుతారు. అది ఆ భాష గొప్పతనం. అమ్మా మీకు మీ కళ్ళకు నమస్కారం. కావాలంటే కెమెరా ఆన్ చేసి బయటకు వెళ్తాం, మీ ప్రోగ్రామ్ అయిన తర్వాత పిలవండి. షూట్ చేసే వాళ్ళకి ఎంత చిరాకు వస్తే చూసే వాళ్ళకి ఇంకెంత చిరాకు వస్తుందో. ప్రోగ్రామ్ మధ్యలోనే ఆపేశారంటే మీ ప్లాన్ వర్కౌట్ అవ్వదు. ఎలాగైనా మళ్ళీ స్టార్ట్ చేయించండి. వెళ్ళండి. కరెక్టే, నిజమే రో. నువ్వు మాకేం ఫ్రీగా సోషల్ సర్వీస్ చేయట్లా. ఈ రోజు మేము స్లాట్ కొనుక్కున్నాం. కర్మరా నాయన కానీట్రా. వీడు మన పరువుని ఒక రేంజ్ లో తీసేయడానికి కంకణం కట్టుకున్నాడు. ఆల్రెడీ మన పరువు లైవ్ లో సగం పోయే ఉంటుంది. ఒక్క తెలుగు భాషనే తీసుకుంటే ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్కలాగా మాట్లాడతారు. ఒకరు వచ్చారా అంటే మరొకరు వచ్చిండ్రా అంటారు, ఇంకొకరు అచ్చేసినవా అంటారు. ఎలా పిలిచినా అందులో ఆప్యాయత మాత్రం మారదు. ప్రాంతాలుగా విడిపోయినా మనందరం ఒకటే, తెలుగు వాళ్ళమే. నెక్స్ట్ గాయకత్వం. అంటే కొంపదీసి మనల్ని గాయాలు చేసి చంపేస్తుందా? పాటలు పాడి చంపేస్తుంది. గానానికి అనుకరణ తోడైతే అది మరింత రక్తి కడుతుంది. ఈవిడ గారి పాట అంటే మా రక్తం గడ్డ కట్టుకుపోతుంది, మెదడు ముద్దు మారిపోతుంది. ఇప్పుడు భానుమతి గారు పాడిన పాట. ఆవిడ పాట కొంచెం అనుకరణతో పాడతాను. శ్రీ సూర్యనారాయణ మేలుకో మా చిలకమ్మ గులపాటము చూసిపో తెల్లవారక ముందే ఇల్లంతా పరుగులు, చీకట్లో ముగ్గులు, చెక్కిట్లో సిగ్గులు, ఏమి వయ్యారమో ఎంత విడ్డూరమో, ఇంకెంత విడ్డూరమో. శ్రీ సూర్యనారాయణ మేలుకో. ఇప్పుడు ఒక చిన్న పిల్లాళ్లాగా పాడాల్సి వస్తే ఆ పాట ఎలా ఉంటుందో మీరు చూడండి. చిన్నారి పన్నారి కిట్టయ్యా నిన్నెవరు కుట్టారయ్యా, అమ్మ నన్ను కొట్టింది బాబోయ్, అమ్మ నన్ను తిట్టింది బాబోయ్, ఊరుకో నాన్నా నిన్నూరడించలేనన్నా. చిన్నారి పన్నారి కిట్టయ్యా. ఇప్పుడు క్షణంలో శ్రీదేవి పాడిన పాట ఎలా పాడిందో చూపిస్తాను. సింగులా కనిపిస్తున్నాడు, వంగి దండాలు ఎందుకు పెడుతున్నాడు, ఏమా సరదా. బ్రేక్. అత్తయ్య, మీరు ఇలాగే పాటలు పాడారంటే ప్రేక్షకులు టీవీకి తలలు బద్దలు కొట్టుకుని చచ్చిపోయి పాడెక్కేస్తారు. అప్పుడు మీరు గిన్నీస్ బుక్ లోకి కాదు, మన ఏరియా పోలీస్ స్టేషన్ FIR లోకి ఎక్కుతారు. ఆ తర్వాత మీ ఇష్టం. అలాగే. ఇతిహాసం మన సాంప్రదాయానికి ప్రతిబింబం. అవధానం.
ఎటువంటి చిక్కుముడినైనా చిటికలో ఇప్పేదే అవధానం. అలాంటి తెలివైన వాళ్ళు మన 2 రాష్ట్రాల్లో కోకొల్లలుగా ఉన్నారు. స్వరశాస్త్రము. ఇప్పుడు మీకోసం కొన్ని ఐటమ్స్ చేస్తాను. సో చూసారు కదండి మన విశాలాక్షి గారి 64 కళలు. ఇప్పుడు SMS పోల్ చూద్దాం. 70% ఎస్ అని, కేవలం 30% నో అని వచ్చాయి. నిజానికి ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడదుంటుందంటారు. మరి మీ విజయం వెనుక ఎవరున్నారు? నా ఫ్యామిలీ మెంబర్స్. నిజానికి వీళ్ళ ప్రోత్సాహం లేకపోతే నేను ఈ రేంజ్కి వచ్చేదాన్ని కాదు. ఈ ప్రోగ్రాం మీ అందరికీ నచ్చేది కాదు. నువ్వు నీ సంగీతంతో పాటలతో చంపుతుంటే ఏమనుకున్నారు గాని నీలో ఎంత టాలెంట్ ఉందనుకోలేదే. ఆ పట్టుదలే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఇక మీదట ప్రతి నెల ఇలాంటి ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తూ ఉంటాను. అమ్మాయి బాగుంది, అందంగా ఉంటుంది, ఏవేవో చేసింది వారేవా. మందారంలా ఉంది, మువ్వల్లే నవ్వింది, రాగాలే తీసింది వారేవా.